తోట చంద్రయ్య, మరి ఇటువంటి వారిని అందరినీ కూడా రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే నందం సుబ్బయ్యని కర్కసొత్తంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి? అంటే ఏదైతే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు, కేసులు, వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు, జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వచ్చింది 50 రోజులు సమయం మాత్రమే. ఈరోజు మేము బాధ్యతలు స్వీకరించి 50 రోజుల్లోనే ప్రజలు మద్దతు పొందేటువంటి విధంగా, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, ఏదైతే 2014లో రాష్ట్ర విభజన కంటే 5 సంవత్సరాల జగన్ పాలనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసింది. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో, ఖజానా మొత్తం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి నడి బొడ్డున అత్యంత విలువైనటువంటి భూములు సైతం తనఖాలు కానీ వేలం పెట్టేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భావితరాల వారికి అసలు ఆస్తులే లేకుండా చేసినటువంటి స్థితిలో యథేచ్ఛగా గనులు, భూములు, ఇసుక, లిక్కరు లూటి ప్రజా సొమ్ముని దోచేసినటువంటి స్థితిలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతతో, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, అక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు 50 రోజులైనా కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక ప్రజా పరిపాలన ఈవేళ అందిస్తూ ఉంటాయి. వార్వలేక ప్రజల నుండి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి, ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై 1వ తేదీన ఏదైతే మాట ఇచ్చామో 3000 పింఛన్ని 4000 రూపాయలకి వృద్ధులకి, వితంతువులకి కానీ, ఏదైతే 3000 రూపాయల పింఛన్ని 6000 రూపాయలకి ఏదైతే దివ్యాంగులకి ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ వాగ్దానం ఏ రోజు నుంచి అయితే చేశామో, ఏప్రిల్ నుంచి ఏదైతే వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్, మే, జూన్ అంటే 3 నెలలు 3000 ప్లస్ పెంచినటువంటి 4000, 7000 రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం ఏదైతే ఆ వృద్ధులకి, వితంతులకి అందజేశామో, దివ్యాంగులకి ఏదైతే అందజేశామో మరి ఈవేళ దాన్ని చూసి మీరు వారవలేనిటువంటి స్థితిలో, ఎందుకంటే ఆ రోజు కూడా అట్లానే అబద్ధాలు, అసత్యాలు చెప్పారు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల చుట్టూ, మళ్ళీ మీరు పంచాయతీల చుట్టూ పెన్షన్దారులు తిరగాలని చెప్పి ఆ రోజు అసత్య ప్రచారం చేశారు. కానీ దాన్ని కూడా తిప్పికొడుతూ 1వ తేదీ వచ్చింది అని అంటే ఒక పండుగ రోజు మాదిరిగా 6 గంటలు, కేవలం 6 గంటల్లోనే ఉదయం మరి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12-1 గంటకల్లా 97-98% పెన్షన్ని వాళ్ళ గడప దగ్గర, ఎవరైతే పెన్షన్దారుల ఇంటి దగ్గర, వాళ్ళ గడప దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈవేళ పెన్షన్ అందిస్తూ ఈవేళ ఏదైతే మీ అసత్యమైనటువంటి ప్రచారాన్ని ఏ రకంగా అయితే మేము ప్రజల ద్వారా తిప్పికొట్టామో దాన్ని చూసి వారవలేనిటువంటి స్థితిలో ఇటువంటి వాటిని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలకి, ఇటువంటి ప్రచారానికి మరి ఓరుస్తున్నాడనేటువంటి విషయం. ఎందుకంటే డిఎస్సి, ఎందుకంటే ఆ రోజు